కలుగును గాక. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. మంచిది, మరొక అవకాశం ప్రభువు నాకు ఇచ్చారు. ఈ రాత్రి మీ మధ్యలో వాక్యం అందించడం నా మటుకు నేను గొప్ప భాగ్యంగా ఎంచుకొని మీ మధ్యకి రావడం జరిగింది. మరలా అవకాశం ఇచ్చిన దైవజనులు మరి ప్రకాష్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి, సంఘానికి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నా. నేను చాలా బాగున్నాను. మరి ఈ రోజు నుంచి దాదాపు ఈ నెల అంతా కూడా నవంబర్ 1 కదండి, నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు దాదాపు 30 దినాలు రోజుకి ఒక చోట వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. సంఘాన్ని బలపరచడం కొరకు దేవుడిచ్చిన దర్శనంతో సంఘంలో ఉద్యమం అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టి ప్రార్థనా పూర్వకంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కరప నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. చప్పలు కొట్టి ఉద్యమంగా పోతాం, గట్టిగా పోతాం. కార్యక్రమం పేరు ఉద్యమం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టే వాళ్ళకంటే అండి గుండె బాగా పనిచేస్తుందట. ఇప్పుడు కొట్టండి. మొత్తం జబ్బులన్నీ పోవాలి, అలా కొట్టాలి. మన కార్యక్రమమే సంఘంలో ఉద్యమం కాబట్టి ఈరోజు ఈ ప్రసంగాన్ని మనం విందాం. హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరి ఈ మంచికి రావడం, ఆయా సమయాల్లో సంఘంలో ఎవరు పడితే వారికి సమయాలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ రోజున చాలా భిన్నమైన బోధలు వచ్చాయి. సంఘాన్ని ఎవరి ఎలా పడితే అలా నడిపించే బోధకులు వచ్చారు. ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. స్తోత్రం చెప్పండి. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఈ 30 దినాలు మంచి ఆరోగ్యం నాకు ఇవ్వనైనా, ఎక్కడ అడుగు పడితే అక్కడ అద్భుతంగా సంఘాలను బలపరచు, అనేక మందితో మాట్లాడు, నన్ను వాడుకొని ప్రార్థన చేసుకున్నాను. మీరు నా కొరకు ప్రార్థన చేయనమ్మా. సంతోషం. ప్రకటన గ్రంథము, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకు చదువుకుందాం. లేవు మేలు ఉండక నా నోటి నుండి దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. గట్టిగా చెప్పండి. ఆమేన్. మంచిది. చదవబడిన ఈ లేఖన భాగం నుంచి ఈ రాత్రి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. వాస్తవానికి అండి, నేను మొన్న మా శుక్రవారం మా మందిరంలో మాలో మరణమును మీలో జీవమును అనే ఒక సందేశాన్ని అందుకొని చక్కని సందేశం చెప్పాను. అందులో నేను చెప్పిన విషయాలు ఏంటంటే, పాస్టర్ గారి యొక్క ఆరోగ్యం పాడైపోవడానికి గల కారణం విశ్వాసులే అని ఎత్తుకున్నాను. ఇంకెంత చూసుకొని ఎలా ఉంటుంది వ్యవహారం. ప్రసంగం ఏమని ఎత్తుకున్నాను? పాస్టర్ గారి యొక్క ఆరోగ్యం పాడైపోవడానికి గల కారణం విశ్వాసులే అని ఎత్తుకున్నాను. ఎత్తుకుంటే ఇంక వాళ్ళందరూ కూడా కారాలు నూరేస్తున్నారన్నమాట. మా వల్ల నీ ఆరోగ్యం పాడే. కానీ వాక్యం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు నన్ను నా చేయి పట్టుకొని, బాబు నిజమే బాబు, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి. ఎందుకంటే మాది చాలా చిన్న సంఘం, 24 కుటుంబాలు వస్తాయి మా సంఘానికి.
మమ్మల్ని చాలా బాగా ప్రేమిస్తారు. వాళ్ళు చాలా చిన్న వాళ్ళు, మమ్మల్ని చాలా బాగా ప్రేమిస్తారు. వాస్తవానికి ప్రతి సంఘం తన సంఘ కాపరిని, కుటుంబాన్ని చాలా బాగా ప్రేమిస్తారు. మీరు కూడా చాలా బాగా ప్రేమిస్తారు. అయితే చిన్న లోపం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, అయ్యగారు కూర్చొని పరమన్నం ఉండేటట్టుంది. ఆ ఇంటికి వెళ్ళామనుకోండి, కూర్చొని పులిహార ఏడవుతుంది. ఆ ఇంటికి వెళ్ళామనుకోండి, కూర్చొని ఆవకాయ పచ్చడి చేసి అన్నం ఏడవుతుంది. గృహ దర్శనాలకు వెళ్తామండి. ఆ ఇంటికి వెళ్ళామనుకోండి, బాబు మా ఇంటికి బాబు మీరు ఎప్పుడు రా బాబు కూకోండి అని కాఫీ కల్పిస్తుంది. జస్ట్ అన్నీ మా ఇల్లు అన్నీ అక్కడక్కడే ఉంటాయి, మా విశ్వాసుల ఇల్లు. ఇంక నేను రావడం చూశారంటే వాళ్ళు మొత్తం మా ఇంటికి రండి అని పిలిచి మొత్తం నా కడుపు నిండా ఇదేదో డస్ట్బిన్ లాగా ఒక ఆవిడ పులిహోర, ఒకటి పరవన్నం, ఒకటి పచ్చడన్నం, ఒకటి కాఫీ, ఒకటి చేసేస్తూ ఉంటుంది. ఇది డస్ట్బిన్ లాగా అయిపోయింది. అందుకే మా ఆరోగ్యం పాడైపోయిందని చెప్పాను, ప్రసంగంలో చెప్పాను. ఏమండి, హల్లెలూయా చెప్పండి. మరి అందులో భాగంగానే ఈ వారం చాలా కుమ్మేశాను అక్కడక్కడ. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది, వాతావరణం బాగోలేదు. కానీ మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలి. పాస్టమ్ గారు అయితే ఇక నేను చెప్పనవసరం లేదు, వద్దమ్మా అన్నా సరే మరి ఎక్కడ దొరుకుతున్నాయి పాకి ఎగిరి అవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయో తెలియట్లే, అన్నీ వండి పెట్టేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. మంచిది. ఈ సమయంలో శ్రద్ధగా ఈ మాటలు వినండి. లౌదికియా సంఘంలో దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, ఓ సంఘమా, నువ్వు ఎలా ఉన్నావంటే వెచ్చగా లేవు, చల్లగా లేవు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వెచ్చని జీవితాన్ని జీవిస్తున్నావు. నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నువ్వు అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్న కారణం చేత నా నోట నుండి చెప్పండి, నేను ఉమ్ము వేయ ఉద్దేశించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఎవరి మీద? చెప్పండి, పర్వాలేదు. సంఘం మీద. ఎవరి మీద దేవుడు ఉమ్మేయాలనుకుంటున్నాడు? సంఘం మీద. అందుకే చాలా భారంతో ఈ నెలంతా ప్రయాసపడుతున్నాం. నేను నా ప్రయాణం అంతా ఈ నెల అంతా నేను చెప్పబోయే అంశాలు ఏంటంటే సంఘం మీదే చెప్తా ఉన్నాను. ఇదిగో దేవుడు నోటి నుంచి ఉమ్ము వేయాలనుకుంటున్నాడు. సంఘమా, మనము జాగ్రత్త పడాలి, మనం దిద్దుకోవాలి, సర్దుకోవాలి, మార్చుకోవాలి, నేర్చుకోవాలి అని చెప్పడానికే బయలుదేరాను 30 దినాలు. అందులో మొట్టమొదటి ప్రయాణం ఇక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే మీరు జాగ్రత్తగా గమనించాలి, దేవుడు సంఘం మీద ఉమ్ము వేయాలనుకుంటున్నాడు. సంఘం ఎందుకని? సంఘమట వెచ్చగా లేదట, చల్లగా లేదట. వెచ్చగాను లేదట, చల్లగాను లేదట. అందుకే దేవుడు చాలా సీరియస్ మాట చెప్తా ఉన్నాడు. నువ్వు ఉంటే అలాగైనా ఉండు, లేకపోతే ఎలాగైనా ఉండు, కానీ నువ్వు మధ్యలో ఉంటే, నువ్వు వెచ్చని జీవితం నువ్వు జీవిస్తే నేను చాలా కఠినంగా నేను శిక్షిస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ వార్త ఇప్పుడు 30 సంఘాలకు నేను చెప్పబోతా ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘంలో మనం చేర్చబడ్డాం. సంఘంలో మనం ఎలా ఉండాలో చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. దాదాపు నేను చాలా ప్రసంగాలు సిద్ధం చేశాను ఓన్లీ సంఘం మీద, ఇంక వేరే టాపిక్ లేవు. అందులో ఈ రాత్రి నేను మీకు అందించాలనుకున్న కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమండి, కరపలో ఈ శాంతి బాప్టిస్ట్ చర్చ్, ఇది నేను తరచుగా మీ మధ్యకు వస్తూ ఉన్నాను. మీరు అనుకుంటున్నారు నేను వచ్చి ప్రసంగాలు చేసి వెళ్ళిపోతున్నానని. కాదు. నేను వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని గమనిస్తాను. నేను వచ్చిన ప్రతిసారి సంఘ పరిస్థితులను నేను చూసుకుంటాను. నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడ సంఘం యొక్క పరిస్థితులన్నీ నాకు అర్థమవుతూ ఉంటాయి.
ఏమండి, మీరు అనుకుంటున్నారు ప్రసంగం చేసి వెళ్ళిపోతున్నారు అయ్యారు. నో నో నో, అలా వెళ్ళను నేను. అన్నీ గమనిస్తాను నేను. ఏమండి, కనుక జాగ్రత్తగా ఉండాలి. మీరు సరిగ్గా వింటున్నారో లేదో కూడా గమనిస్తాను. మీరు మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నారో కూడా గమనిస్తాను. నాకు అన్నీ తెలిసాను. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, మీరు మామూలుగా నవ్వారు, ఎటకారంగా నవ్వారు, సీరియస్గా నవ్వారు, సరదాగా నవ్వారు. 7 రకాల నవ్వులు బైబిల్లో ఉన్నాయి, మరి చాలా ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకెందుకో ఈ సంఘం చూసిన తర్వాత ఆదిమ సంఘము జ్ఞాపకం వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నా పరిశుద్ధ గ్రంథంలోంచి మీకు కొన్ని సంగతులు చాలా క్లుప్తంగా, అపోస్తుల కార్యాల గ్రంథం తెరవండి. అపోస్తుల కార్యాల గ్రంథం. అపోస్తుల కార్యాల గ్రంథంలో కొన్ని సంగతులు రాయబడ్డాయి. ఆదిమ సంఘం. బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము. బైబిల్ తెరవండి. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం. సంగమా, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చని జీవితం నీకు తగదు అని చెబుతా ఉన్నాడు నేటి సంఘాలు. ఎందుకు దేవుడు ఈ మాట మాట్లాడాడంటే, ఈ రోజున సంఘాల పరిస్థితి మేము చూస్తున్నప్పుడు సంఘాలు ఎలా ఉన్నాయంటే చల్లారిపోతూ ఉన్నాయి. చెప్పండి, ఏమవుతున్నాయి? సంఘము చల్లారిపోవడానికి వీల్లేదు. సంఘము ఎప్పుడు మండుతూ ఉండాలి. సంఘములోకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు మండుతూ ఉండాలి. సంఘములోకి ఎవరైనా వస్తే వారు మండాలి. చెప్పండి, ఏమవ్వాలి? మండాలి. అంటే మండుతూ ఉండాలి సంఘం. కానీ ఈ రోజున సంఘాలు అలా లేవు, సంఘ పరిస్థితులు అలా లేవు. చల్లారిపోయిన సంఘాల్ని దేవుడు చూస్తూ మాట్లాడుతున్నాడు. సంఘమా, సంఘమా, నువ్వు చల్లారిపోయావు అంటూ చాలా విషయాలు బైబిల్లో చెప్పాడు. కానీ ఈ రాత్రి మీకు అవసరమైన మాటలు కొన్ని అపోస్తుల కార్యాల గ్రంథం నుంచి నేను మీకు అందించాలని ఆశపడతా ఉన్నా. అసలు సంఘము ఎలా ఉండాలో, ఏమంటే ఆదిమ సంఘం, అపోస్తుల యొక్క ఆ సంఘం దగ్గరికి మనం వెళ్ళిపోతే చాలా అద్భుతంగా ఉంటుంది. యేసు ప్రభు వారు ఒక 12 మందితో చిన్న పరిచర్య ప్రారంభించారు. ఆయన 12 మంది శిష్యులు కదా. యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు? 12 మంది. వాస్తవానికి ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ గల్లంత అయిపోయారు. 12 మాత్రం స్థిరపడ్డారు. అందులో ఒకడు జారిపోయాడు. మళ్ళీ ఎవరు అతని పేరు? అమ్మ ఎవరో యోధా జారిపోయాడు. సరే వినండి, జాగ్రత్తగా వినండి. 12 మంది. యోధా తప్పిపోయినందుకు మరలా వేరొక శిష్యుని చీటీ వేసి అతన్ని తీసుకున్నారు, చేర్చుకున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ నేను జ్ఞాపకం చేసుకొని 30 రోజులు, ఏమంటే ఆ రోజున ప్రభువా నువ్వు 12 మంది శిష్యులతో ఎలాగైతే చిన్న సంఘాన్ని ప్రారంభించావో, అనగా ఆ పరిచయం నువ్వు ప్రారంభించావో, ఇదిగో నేను కూడా బయలుదేరుతా ఉన్నాను, 30 సంఘాలు నా కళ్ళ ముందు ఉన్నాయి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు 12 ప్రసంగాలు ఇచ్చాడు. ఆ 12 ప్రసంగాలు 30 సంఘాల్లో నేను వెళ్తా ఉన్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. సరే రండి, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం. ఆదిమ సంఘంలో ఉన్న పరిస్థితులు మనం చూద్దాం. ఈ రోజున సంఘం ఎందుకు చల్లారిపోతుంది? ఆదిమ సంఘంలో మరి ఎందుకు వాళ్ళు మండారు? వాళ్ళు ఎందుకు మండించారు? వాళ్ళ ప్రార్థనల యొక్క శక్తి అవన్నీ మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము. ఆదిమ సంఘం ఎలా ఉందంటే 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. స్తోత్రం చెప్పండి. ఆదిమ సంఘము ఎలా నడిపించబడుతుంది? ఆత్మ చేత. అందరూ అనండి, ఆదిమ సంఘము చల్లారిపోలేదు. ఆదిమ సంఘము అభివృద్ధి చెందుతుంది. ఆదిమ సంఘం మండుతుంది. ఆదిమ సంఘంలోకి ఎవరు వచ్చినా వారు అంటబడుతున్నారు, మండుతున్నారు, దేవుని కొరకు నిలబడుతున్నారు. కారణం ఏంటి? ఆదిమ సంఘము ఆత్మ చేత నడిపించబడుతుంది. స్తోత్రం చెప్పండి. ఇక మీకు అర్థమయ్యే ఉండాలి, సంఘం చల్లారిపోవడానికి గల కారణం ఏంటి? ఆత్మ నడిపింపు లేక.
సంఘం నడిపించవలసింది ఆత్మ, దేవుని ఆత్మ. మనుషుల మైండ్ సెట్ సంఘానికి సెట్ అవ్వదు. మనుషుల బుర్ర సంఘానికి అస్సలు సెట్ అవ్వదండి. ఎందుకంటే ఏ మనుషులు కూడా సంఘాన్ని నడిపించడం సాధ్యమయ్యే పని కాదు. సంఘం నడిపించాలన్నా, కొన్ని జీవితాలు సంఘంలో కట్టబడాలన్నా, కొన్ని జీవితాలు సంఘంలో దీవించబడాలన్నా ఆత్మ సహాయం కావాలి. స్తోత్రం చెప్పండి. ఏ సహాయము? ఆత్మ సహాయం కావాలి. అందుకే ఆదిమ సంఘంలో దేవుడు తన ఆత్మను సంఘం మీద ఉంచాడు. అప్పుడు వారు శక్తి నొందారు. చెప్పండి, ఏమనొందారు? పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందారు. శక్తి నొందారు. ఈరోజు నేను చెప్పగలను చాలా ధైర్యంగా, చాలా సంఘాల్లో భక్తి ఉంది కానీ శక్తి లేదు. చాలా సంఘాలలో భక్తి ఉంది, భక్తికి లోటు లేదు. భక్తి ఉంది కాబట్టే మందిరానికి వస్తున్నావు, భక్తి ఉన్నావు కాబట్టే ప్రార్థనకు వస్తున్నావు, భక్తి ఉంది కాబట్టే పాటలు పాడుతున్నావు, భక్తి ఉంది కాబట్టి సాక్ష్యాలు చెప్తున్నావు, భక్తి ఉంది కాబట్టే మందిరానికి వస్తా ఉన్నావు. భక్తికి ఏం డోకా లేదు, కానీ ఏమి లేదు? శక్తి లేదు. ఏమి లేదమ్మా? శక్తి లేదు. శక్తి లేని సంఘం, ఆత్మ లేని సంఘం, ఆత్మ నడిపించని సంఘం మండుద్దా, చల్లారిపోద్దా? చల్లారిపోద్ది. ఇంకెందులో నేను చెప్పేది ఏముంది? మీ అందరికీ అర్థమయ్యే మాటలు ఇవన్నీ. అందుకే సంఘాలు ఏమవుతున్నాయి? చల్లారిపోతా ఉన్నాయి. ఈరోజు నీ రాత్రి కరప సంఘం చల్లారిపోవడానికి వీల్లేదు. ఒక్క పాస్టమ్మ గారే మండింది, ఆమెన్ అన్నారు. మరి మీకు మండట్లేదన్నమాట. కరప సంఘం చల్లారిపోవడానికి వీల్లేదు. ఆమేన్, హల్లెలూయా. మనం చల్లారిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే చల్లారిపోతే జీవితం చాలా దారుణంగా ఉంటుంది. చూస్తారా? అది భయం వేస్తుంది. సరే, మీ ఆనందం చూపిస్తాను చూడండి. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. చల్లారిపోయిన వారిని దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఇవన్నీ ఏమండి చూడండి ఏమంటున్నాడు. ఎన్నో వచనం? అది 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, ఏమీ కొదవలేదని నువ్వు చెప్పుకుంటున్నావు. సిగ్గుపడు. దేవుడు అంటున్నాడు, నువ్వెవరు అట? దౌర్భాగ్యుడివి, దరిద్రుడివి, దిక్కుమాలిన వాడివి. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు చూసుకుంటున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. మనం సెట్ అయిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ప్రభువా మేము దరిద్రులను దిక్కుమాలి అంటున్నాం అంటే, దేవుడు ఎందుకు అంటున్నాడంటే అవన్నీ చల్లారిపోయాం కాబట్టి. చల్లారిపోయిన సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒరే నువ్వు దరిద్రుడివి, దిక్కుమాలిన వాడివి, నీ వల్ల సంఘానికి ఉపయోగము లేదు. చల్లారిపోయిన నీవు ఎవరిని మన్నించగలవు? చల్లారిపోయిన నీవు ఎలా ప్రార్థించగలవు? చల్లారిపోయిన నీవు ఎవరిని దేవుని దగ్గరికి నడిపించగలవు? నువ్వే చల్లారిపోయావు. చెప్పండి, నువ్వే చల్లారిపోయావు. ఎవరైనా ఇక్కడ చెప్పండి, నాకు ఈ సమాధానం చెప్పండి. ఎవరైనా చల్లారిపోయిన టీ తాగుతారా? సమాధానం చెప్పండి. ఎవరు తాగరా? ఒక్కరు కూడా లేరా? చల్లారిపోయిన టీ తాగిన వారులారా ఒకసారి చేయి పైకి ఎత్తండి. ఏమా టీ తాగుతారు మరి? చల్లారింది మనకేం సెట్ అవ్వదు. చెయ్యి ఎత్తమంటే ఎత్తేయడమే. అది ఎందుకు ఎత్తమంటున్నాం కూడా తెలుసుకోకపోతే ఎట్లా? చల్లారిపోయిన టీ నేను తాగుతాను పాసి అన్నప్పుడు చేయి పైకి ఎత్తండి. ఒక్క చెయ్యి కూడా ఎత్తలేదు అంటే అర్థం ఏంటి? చల్లారిపోయిన టీ తాగడం ఎవరికి ఇష్టం లేదు. కానీ మన బ్రతుకులు చల్లారిపోతే దేవుడికి ఎలా ఇష్టం ఉంటుంది? ఎలా ఇష్టం ఉంటుంది? చల్లారిపోయిన ప్రార్థన ఆయనకి ఇంపుగా లేదు. చల్లారిపోయింది బ్రతుకు. అందుకే
ఉజ్జీవపరచడానికి ఈ ఈ 2025లో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. గట్టిగా స్తోత్రం. కొన్ని సంఘాలనైనా మళ్ళా మండించాలి. హల్లెలూయా. ఆదిమ సంఘము ఎందుకు చల్లారిపోలేదంటే ఆదిమ సంఘంలో ఆత్మ నడిపిస్తా ఉంది. మనుషులు కాదు. ఇక్కడ నిలవబడింది మనుషులు, కానీ మాట్లాడుతుంది మనుషులు కాదు. తెలుసా మీకు? మీరు అనుకుంటున్నారు జోసఫ్ గారు వస్తున్నారు మళ్ళీ చెప్పి నో మట్టి బుర్ర మాది, మాకేం బుర్రలేదు, దమ్ముడి మంగేం మేము. కానీ ఇక్కడ నిలవబడితే వాక్యం ఏం చెప్తుందో, ఇక్కడ నిలవబడింది ఎవరైనా మాట్లాడేది దేవుడే అని ఉంది వాక్యం. మాకేం తెలుస్తుందండి మీ పరిస్థితులు అయ్యి? దేవుడే మాట్లాడతాడు. మీరు అప్పుడప్పుడు అనుకుంటారు, అరే ఆ రోజు నా పాస్టర్ గారు చెప్పింది వాస్తవమే, నా బ్రతుకులు అలాగే ఎలా తెలిసింది మాకు తెలియలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవునికి అన్నీ తెలుసు. స్తోత్రం చెప్పండి. కనుక ఈ రాత్రి వింటున్నారా? ఆదిమ సంఘాన్ని నడిపిస్తుంది ఎవరు? ఆత్మ. ఈరోజు సంఘానికి కాపరి చెప్పండి, ఆత్మదేవుడే. ఆయనే ఉండాలి. ఎందుకంటే ఈ రోజున ఆత్మదేవుడు, దేవుని ఆత్మ సంఘాన్ని నడిపించకపోతే చాలా కష్టం అండి ఇప్పుడున్న దినాల్లో. ఏమండి, అందుకే సంఘం ఏం చేసిందంటే ఆత్మదేవుని బయటకు తోసేసి గేట్లు మూసేసుకున్నారు. ఆత్మదేవుని బయటకు తోసేశారు సంఘాలు. వీళ్ళేమో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఆత్మదేవుడు బయట నన్ను లోపలికి రానివ్వండి, నేను కార్యం చేస్తాను అంటున్నాడు. కానీ ఆయన లోపలికి రానివ్వట్లేదు అందుకే ఈ రాత్రి చాలా భారంతో దేవుడు నన్ను బలపరిచి మీ ముందు నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఆత్మ దేవునికి చోటు ఇవ్వకపోతే కార్యాలు జరగవు. ఆత్మ కార్యాలు జరగాలంటే దేవునికి చోటు ఇవ్వాలి. ఆ రోజున సంఘం ఎందుకు చల్లారిపోలేదంటే చెప్పండి, ఆత్మ నడిపిస్తుంది సంఘాన్ని, కాపరి కాదు. ఈ రోజు నేను చెప్పగలను, ఇక్కడ కూడా నడిపిస్తుంది. ఏమంటే ఒకప్పుడు గడిచిన కాలంలో నాన్నగారు మరి మోహన్ రావు అయ్య గారు నడిపించారు. పెద్దలు, దైవజనులు, గొప్పవారు, ప్రార్థనా పరులు, అనుభవం కలిగిన వారు నడిపించారు. మీరు అనుకుంటున్నారు ఏమండి, నాన్నగారిని నడిపించింది కూడా దేవుని ఆత్మే. స్తోత్రం చెప్పండి. తర్వాత కాలక్రమంలో ఇప్పుడు మన ప్రకాష్ అయ్య గారు నడిపిస్తా ఉన్నారు. అర్థమవుతుందా మీకు? కానీ మీరు అనుకుంటున్నారు సంఘానికి కాపరి ప్రకాష్ గారని. ఆయన కేవలం నిమిత్తు మాత్రమే. కానీ నిజమైన కాపరి ఎవరు? ఆత్మదేవుడు. దేవుడే కాపరి. సంఘానికి కాపరి ఎవరు? దేవుడే. అందుకే దావీదు ఒక చోట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేని కలగదు. ఏ సంఘంలో దేవుడు కాపరిగా ఉంటాడో ఏమండి, ఆ సంఘంలో దుష్టుడు జొర్రబడడు, దుష్ట బోధలు రావు. కారణం ఏంటి? ఈ రోజు అనేక బోధలు రాలేదా? దుష్ట బోధలు, దిక్కుమాలిన బోధలు. ఏంటండి ఆ బోధల వల్ల, ఆ ప్రసంగాల వల్ల ఏంటండి? దేనికి ఉపయోగం ఆ ప్రసంగాలు? అరే నీ ప్రసంగాన్ని ఎవరు బలపడుతున్నాడు? నీ ప్రసంగాలని ఎవడు కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు? మైక్ ఉంది కదా నేను నోటుకు వచ్చినట్టు వాగేస్తే అది ప్రసంగం అనుకుంటుంటే ఏంటండి ఇది? చాలా భారంతో చెప్తున్నాం. అన్ని ప్రసంగాలు వినకండి, అన్ని బోధలు వినకండి. మీకు తెలుసో లేదో బయట చాలా భిన్నమైన బోధలు వచ్చేసాయి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నేనే కాపరిగా ఉంటా, నా ఆత్మతో నా సంఘాన్ని నేనే నడిపించుకుంటా. హల్లెలూయా. ఎన్ని బోధలు వచ్చేసాయి. కొన్నిసార్లు అనిపిస్తా ఉంది ఎందుకు సేవకు వచ్చామని. ఎందుకు ఈ బోధలు చూస్తుంటే చాలా బాధేస్తా ఉంది. మర్చిపోని చెప్తా, మీరు చాలా చూస్తూ ఉన్నారు కదా, నోటికి వచ్చినట్టు ఎట్లా పడితే అట్లాగే ప్రసంగాలు చాలామంది చేసేవాళ్ళు.
20 రోజులు ట్రైనింగ్ అవుతున్నారండి అంతే. ప్రభునందు ప్రియమైన వారులారా అంటాడు. 20 రోజుల ట్రైనింగ్కే ప్రభునందు ప్రియమైన వారులారా ఏంటి 20 రోజులు దానికే ప్రసంగం చేయడం ఏంటిది? ఒక అనుభవం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ప్రార్థన లేదు, దేవుని ఆత్మ నడిపింపు లేదు, ఒక నాయకత్వం లేదు. అందుకే సంఘాలు చల్లారిపోతా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ సంఘాన్ని నడిపించాలి. ఆ సంఘమే బలపడుతుంది. ఆ సంఘంలోకి ఇంకెవరు జ్వరపడనివ్వడు దేవుడు. అబ్బాయి సంఘం పాడైతే అసలు ఒప్పుకోడని దేవుడు. మీరేదో అనుకుంటున్నారు. అందుకే బైబిల్లో ఒక చోట అన్ని అంటే రిఫరెన్స్లు తీనండి, నేను వాడుకలో చెప్తాను, మీకు అన్నీ తెలుసు కాబట్టి. ఎవడైనా నువ్వు నా సంఘాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేసేస్తాను. అదేంటి ప్రభు, నువ్వు బాగు చేసే దేవుడు కదా, బాగు చేస్తా, కానీ నా సంఘాన్ని పాడు చేస్తే ఒప్పుకోను అంటున్నాడు. అంటే సంఘం ఎంత గొప్పదో చూడండి. సంఘ విషయంలో మనం ఎలా ఉండాలో చూడండి. సంఘాన్ని పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడట. కొంతమంది ఉన్నారు సంఘాన్ని పాడు చేసేవాళ్ళు ఉంటారు సంఘంలో. ఈ రాత్రి వింటున్నారండి. నేను ఈ మాటలు దేవుని ఆత్మ నింపుదలతో మీరు నమ్మండి. ఇప్పుడు కూడా మేము ఇక్కడికి వచ్చే ముందు కాసేపు ప్రార్థనలో కూర్చొని వచ్చాం. అలా ఆసామాసిగా చెప్పట్లేదు. మా దగ్గర నోట్స్ కూడా ఏమి ఉండవండి. నోట్స్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? నోట్స్ రాసుకొని అందులో చూసి చెప్తున్నాను అనుకుంటున్నారా? నోట్స్ ఏమి ఉండవండి. దేవుని ఆత్మ నడిపింపు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భిన్నమైన బోధలు వచ్చేసాయి. ఆత్మ నడిపింపు లేకపోతే, ఆత్మ సంఘాన్ని నడిపించకపోతే ఇది వీడు నడిపిస్తాడు. ఆ మధ్య ఎవరో ఒక ఆయన తగిలేడు. ప్రియమైన వారులారా, ఇలాంటివి వినండి, బాగా వింటారు మీరు. ప్రియమైన వారులారా, మీ ఏటీఎం కార్డులు పైకి ఎత్తండి అన్నాడు. ఏటీఎం కార్డులు తెలుసండి మీకు? ఏటీఎం కార్డులు పైకి ఎత్తారు. ఎలా పట్టుకున్నారు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏంటట? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద రిలీజ్ అన్నాడు. చూసుకోండి డబ్బులు వచ్చాయి అంటున్నాడు. అలా వచ్చేస్తాయమ్మా? వచ్చేస్తాయా? రిలీజ్ అంటే వచ్చేస్తాయా డబ్బులు? అలా అయితే నువ్వు గదిలోకి వెళ్ళిపోయి రిలీజ్ అనేసుకో. ఇంకా నువ్వు కష్టపడ్డావు ఎందుకు? ఆ పనులు ఎందుకు? ఆ వ్యవహారం ఎందుకు? ఆ బతుకు ఎందుకు? మరి నిజంగా మాకు అంత శక్తి ఉంటే ఈ సిస్టమ్ అంతా ఎందుకని మేము లోపల పోకుండా మోకలేసుకొని రిలీజే కదా. ఏంటండి బోధలు? ఇలాంటి బోధలు వింటున్నారండి. మళ్ళీ ఆ విన్న బోధ తప్పుడు బోధ అని కూడా వీళ్ళు బుర్రకి తెలిసినా సరే వీళ్ళు ఏమంటున్నారంటే మా పాస్టర్ గారు కూడా ఇంత ఎప్పుడు చేయలేదు. ఆయన మీ పాస్టర్ గారిని నడిపిస్తుంది ఆత్మదేవుడు. అర్థమవుతుందండి? రిలీజ్ అంటే వచ్చేస్తాయా డబ్బులు? ఇదేమన్నా జిమిక్సా, మ్యాజిక్సా? సంఘాన్ని ఏమండి ఎలా చేశారంటే మ్యాజిక్ షో చేసేస్తున్నారు సంఘాన్ని. నేను ఏ పాటు నేను అనుభవం లేనివాడిని. నేను చెప్తున్నాను దేవుని ఆత్మ నడిపింపుతో. ఈ రోజున గొప్ప వాళ్ళే ఏం నడిపిస్తున్నారండి సంఘాన్ని? ఏం చేస్తున్నారు? ఎవరు మ్యాజిక్ షో చేసేసారు మందిరాన్ని. అందుకే చాలా భారంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని బోధలు మంచివి కావండి. అన్ని బోధలు మంచివి కావు. మా సంఘంలో ఒక అమ్మ ఉండేది. ఆమె చాలా బాగా వచ్చేది. నేనే బాప్తీసం ఇచ్చాను. వాళ్ళ పాపకి నేనే బాప్తీసం ఇచ్చాను, ఆ అమ్మకి నేనే బాప్తీసం ఇచ్చాను. ఎవరో ఒక ఆవిడ మెల్లిగా మా ఏరియా వచ్చి ఏమండి నేను ప్రార్థన చేస్తానండి, నేను పలానా సేవకురాలను అంటే, మరి పాస్టమ్మ గారినండి సేవ చేస్తున్నానండి అంటే, నేను లోపలికి ఆహ్వానించారు మా చర్చి వాళ్ళే. ఆవిడ ప్రార్థన చేసి వెళ్ళిపోలా? చెప్పండి. ఆవిడ ఏం చెప్పిందంటే మీ ఇంటిలో ఏదో చీకటి ఉంది అని చెప్పింది. ఏముంది? మీ ఇంట్లో ఏదో చీకటి ఉందని చెప్పేసరికి అయ్య బాబు మా పాస్టర్ గారు నేను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళా. మరి నేను ఎప్పుడు అలాంటివి చెప్పను. మీ ఇంట్లో ఏదో చీకటి ఉందనేసరికి ఆవిడ ఏం చేసిందంటే, అమ్మా ఇప్పుడు మరి ఎలాగా అంటే
మీ ఇంట్లో 7 రోజులు ప్రార్థన పెట్టు, అప్పుడు ఆ చీకటి తొలగిపోతుంది. పెట్టిన అమ్మగారు అని మొత్తం ఆవిడ డేట్ తీసుకొని ప్రార్థన స్టార్ట్ చేసి ప్రతి మంగళవారం ఏదో ఓ రోజు అనుకొని మొత్తం మంగళవారం ఆవిడ అక్కడ కూటం పెట్టింది. నా సంఘం విశ్వాసుల ఇంట్లో ఆవిడెవరో కూటం పెట్టింది. నాకు 2 వారాలు తెలియలేదు, ఎందుకంటే మా ఇంటికి మా సంఘానికి చాలా దూరం, అందుకని నాకు తెలియలేదు. 3వ రోజు మాకు ఫ్యాన్స్ ఉంటారు కదా మందిరంలో, ఎవరో చెప్పేశారు, అమ్మగారు అయ్యారండి ఇక్కడ ప్రార్థన జరుగుతుందండి. నేను 2 సార్లు వెళ్ళానండి, నువ్వు ఎందుకు వెళ్ళావన్నాను. అంటే మీరు ఉంటారనుకుని ఆవిడ ఇంకా తెలియదు, నాకంటే తెలియదు ఆవిడ, మీరు ఉంటారని వెళ్ళానండి అన్నది. మరి నేను లేను కదా. ఆవిడ లేరండి, మరి ఈరోజు వెళ్తున్నామన్నా. నేను వెళ్ళండి, ఇంక వెళ్ళండి. సరే వెళ్ళు ఈరోజు. వెళ్ళమంటారండి, చెప్పిందినో వెళ్ళు. మన సంఘంలో ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ లిస్ట్ అంతా నాకు వాట్సాప్ పెట్టాను. నేను ఈ రోజుకి నువ్వే టీవీ9 వెళ్ళిపో అని ఫోన్లో ప్రార్థన చేసి వెళ్ళిపోయి ఫోటో వేసరికి లిస్ట్ అట్టుకు వచ్చింది. ఎందుకండి మా సంఘంలో జరిగిన సంగతి చెప్తున్నాను. లిస్ట్ అట్టుకు వచ్చింది, పలానా అని. మన చర్చిలో 22 ఫ్యామిలీస్ కదండి, దాదాపు 9 మంది వెళ్తా ఉన్నారు. 9 మంది. ఓకే, లిస్ట్ చేసుకున్నాను, చక్కగా డైరీలో రాసుకున్నాను వాళ్ళ పేర్లు. ఏం మాట్లాడలే. 3వ వారం అయిపోయింది, 4వ వారం అయిపోయింది, నేనేం మాట్లాడలే. సంఘంలో కూడా ఎప్పుడు మాట్లాడలే, వాక్యం తరపు కూడా ఏం చెప్పలే. 5వ వారం అయిపోయింది, 6వ వారం అయిపోయింది, 7వ వారం కూడా అయిపోయింది. 7వ వారం అయిపోయిన తర్వాత ఇంక కూటం ఉండదు కదండి ఆవిడకి. మరి ఈ 9 మందిని కొంతమంది ప్రార్థన పెట్టుకుంటే పిలుచుకుంటారు కదా. ఈ 7వ రోజు చివరి ముగింపులో ఏమండి ఆవిడ ఏం చేస్తుందంటే, మరలా ఆవిడ ఏం చేస్తుందంటే ప్రార్థన చేసి, ఇదిగో ఇక్కడెవరో రూతమ్మ. ఎవరో రూత్ అంటే ఎవరో రూత్ ఉంటుంది చర్చిలో రూత్ ఉండదా? అలా బాషీకర ఎవరో మరియమ్మని చూపిస్తున్నాడు. మరియమ్మ ఉంటుంది. మరియమ్మ నేనేమ్మ. దేవుడు మీ ఇంట్లో 7 రోజులు పెట్టమంటున్నాను. మళ్ళీ ఆ ఇంటికి షిఫ్ట్ అయింది. నేను ఫస్ట్ 7 వారాలు వదిలేశా, చూద్దామని. ఇక మళ్ళా సిస్టమ్ ఎలా వెళ్ళింది, ఇది అయిపోయింది కదా, మీ ఇంట్లో అయిపోయింది, ఇప్పుడు మీ ఇంటికి ఆవిడ వచ్చింది కదా, మీ ఇంట్లో పెట్టమంటున్నాడు దేవుడు అంటే పెట్టేయండి అని పెట్టుకోండి. ఇవి మా సంఘమే. ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు లెగిసి డైరెక్ట్గా ఫోన్ చేశాను ఆవిడకి. నేనే బాప్తీసం ఇచ్చాను. ఆవిడ వాళ్ళ కోడలు ఫోన్ ఎత్తింది, అయ్యగారండి చెప్పండి. అమ్మా 7 వారాలుగా నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. అయ్యగారండి మీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు, సీసీ కెమెరా పెట్టారు. వినండి, ఈ రోజు నుంచి చూడండి, నేను చెప్పిన మాట వినండి, నా స్టైల్ ఎలా ఉంటుంది. మరి ఈ రోజు నుంచి మీ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికి, అది పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, స్తుతికోవటం కానీ, ఆఖరికి చావుకోవటం కానీ, నేను కానీ పాస్టమ్మ గారు కానీ గుమ్మం ఎక్కం అని ఫోన్ పెట్టేశానంటే అరగంటలో వచ్చారండి. అరగంట భార్య భర్తలు మొత్తం ఆటో వేసుకుని వచ్చేసారు. అయ్యగారండి ఏంటి ఏం జరుగుతుందంటే, అయ్యగారండి ఇలాగండి ముందు ఈ ఇంటికి అంటారు, ఆ ఇంటికి అన్నారు. అమ్మా ఇన్ని నమ్మొద్దనే కదా మీ ఇన్ని ప్రసంగాలు చేస్తూ ఉన్నాను. మీరు ప్రార్థనకి వెళ్ళడం తప్పు కాదు, ఎక్కడికైనా వెళ్ళి వాక్యం వెళ్ళడం కూడా తప్పు కాదు. కానీ ఆ బోధ సరైన బోధ కాదు అనుకోండి, మీ మనసులు పాడైపోతాయి, మీ ఆత్మీయ జీవితం పాడైపోతుందని చెప్తాం అంతే. స్తోత్రం చెప్పండి. వెంటనే కువైట్లో ఇప్పుడు ఈవిడికి బాప్తీసం ఇచ్చాను కదండి, ఆవిడ కువైట్లో ఉంటుంది వాళ్ళ పాప. ఆ పాపకి నేను బాప్తీసం ఇచ్చాను. ఇప్పుడు కువైట్లో పనిచేస్తూ ఉంది. వెంటనే ఆవిడకి ఫోన్ వెళ్ళిపోతే ఆవిడ తల్లికి ఫోన్ చేసి, నువ్వు పాస్టర్ గారిని చాలా బాధ పెట్టావు, నువ్వు వెళ్ళి క్షమాపణ అడుగు అని చెప్పారు. ఆ పెద్దవాడి ఫోన్ చేసింది, బాబు నన్ను అంత మాట వద్దు, ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, ఆవిడ మీ ఇంటికి రావడానికి వీల్లేదు. ఆవిడ మొత్తం సెట్ అయిపోయింది, ఆవిడ కనబడతలేదు, అతను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. అర్థమవుతుందండి? ఇలాంటివన్నీ కూడా నేటి సంఘాల్లో జరుగుతున్నాయి. చెప్పండి, ఇలాంటివన్నీ సంఘాల్లో జరుగుతున్నాయి. దయచేసి నమ్మబాకండి, నమ్మకండి. చెప్పండి, ఏం చేయకండి, నమ్మకండి.
ఎవరు పడితే వాళ్ళు బోధిస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు ప్రార్థిస్తున్నారు. అన్ని దైవికమైన బోధలు కావు కావు కావు. చాలా మందికి చెప్తాను నేను, ఎవరితో పడితే వాళ్ళతో ప్రార్థన చేయించుకోకూడదు. అది మీకు చెప్తే మీరు ఇంకోలా అనుకుంటారు. తెలుసా మీకు? అన్ని చేతులు దీవించబడే చేతులు కావు 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 కావండి. కొంతమంది చెయ్యేస్తే అయిపోద్ది మన జీవితం. అందుకే ఎవరు చెయ్యి వెయ్యాలో ఆ చెయ్యి మన తల మీద పడాలి. ఎవరు కనబడతారు ప్రార్థన చేయని బుర్ర చేయకూడదు. ఏంటది? ప్రార్థన చేస్తారు, సంఘ కాపరి ప్రార్థన చేస్తాడు, దైవజనురాలు ప్రార్థన చేస్తుంది, సహవాసులు ఉన్న వాళ్ళు ఎంతమంది నీ కొరకు నీ కొరకు నీ కొరకు అందరూ ప్రార్థన చేస్తారు, సంఘ పెద్దలు ప్రార్థన చేస్తారు. అప్పుడప్పుడు మా బోటోలు కూడా మీ కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తాము. ఈ ప్రార్థనలన్నీ ఏం చేసి ఎవరైనా కనబడితే ప్రార్థన చేయండి. ఎవరైనా కనబడితే పాపం ప్రసంగానికి ఎవరైనా వచ్చారనుకోండి లైన్ కట్టేస్తున్నారు. ఏంటండి అది? ప్రసంగానికి చేయడానికి వస్తారు కొంతమంది, ఎవరో వస్తారు. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీరు మళ్ళీ ఈ మాట చెప్తున్నాను, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడికి చాలామంది వస్తారండి, ఈ వేదిక ఎక్కుతారు, ఈ వేదిక ఎక్కి ప్రసంగాలు చేస్తారు. కేవలం వాళ్ళు ప్రసంగాలు చేసి వెళ్ళిపోతారు, అంతవరకే. ఇక వాళ్ళతో మనకి ఎటువంటి సంబంధం ఉండదు, ఉండకూడదు కూడా. అర్థమవుతుందండి? మా పాస్టర్ గారి కన్నా అతను చాలా బాగా చెప్తున్నాడు, అతని ఫోన్ నెంబర్ ఉందా? ఏం చేసుకుంటావు? ఫోన్ నెంబరు ఫోన్ చేసి మీరు చాలా బాగా చెప్పారు, ప్రార్థన చేసి. అర్థమవుతుందండి? మనం ఏదైనా సంఘానికి వెళ్తే సంఘానికి వాక్యం చెప్పి వెళ్ళిపోవడం తప్ప మనం ఎక్స్ట్రాలు చేయకూడదు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈరోజున అలా లేదు సిస్టమ్. ఎవరు పడితే వాళ్ళు వచ్చేయడం, ప్రార్థనలు చేసేయడం, నెంబర్ చెప్పడం, రాసుకోమ్మా 9848. అరే దేనికి నెంబరు? ప్రార్థన మీకు ఆఫర్ చేస్తాడమ్మా అని చెప్పాలి. అర్థమవుతుందండి? ఒక పాయింట్కి 8 అయిందేంటి? ఇంకా 6 పాయింట్లు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆదిమ సంఘము ఎందుకు చల్లారిపోలేదు? నడిపిస్తుంది కాపరి కాదు, ఆత్మ. ఆత్మదేవుడు నడిపిస్తే అది ఎన్నటికీ ఆరిపోదు. స్తోత్రం చెప్పండి. రెండో దాంట్లోకి వెళ్దాం. అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కొంచెం ఈ విషయాలు నేర్చుకుందాం. రెండోది అపోస్తుల కార్యాల గ్రంథంలోనే ఉండండి, 2వ అధ్యాయము 42వ వచనం. ఎందుకు చల్లారిపోలేదంటే వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచి యందును ప్రార్థన చేయటి అందును వారు ఎడతెగక ఉండిరి. అమ్మ, ఆదిమ సంఘం ఎందుకు చల్లారిపోలేదు? వారికి కొన్ని పునాదులు ఉన్నాయి. అమ్మ, ఏమున్నాయి? పునాదులు ఉన్నాయి. ఏంటి ఆ పునాదులు అంటే? బోధ. అందరనండి, బోధ. 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన. ఇది ఆదిమ సంఘంలో ఉంది. నేటి సంఘాల్లో కూడా ఇది ఉంది, లేదని నేను చెప్పట్లేదు. ఏమండి? అయినా కొన్ని సంఘాలు ఎందుకు ఆరిపోతున్నాయని చెప్పనా? నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమండి? ఒక ఆదివారం వస్తాం, ఒక ఆదివారం రాం. ఒక శుక్రవారం వస్తాం, ఒక శుక్రవారం రాం. ఆబ్సెంట్లు. ఇప్పుడు రేపు మనకి బల్లారాధన ఉంది. రేపు బల్లారాధన ఉంది కదా? మీరు వచ్చేవారు అండి? మీరు మార్చుకున్నారండి? నేనేమన్నా తప్పు చెప్పానేమో. రేపు బల్లారాధన ఉందండి. 1 నెల తీసుకుంటారు, 1 నెల మానేస్తారు. నేను మా సంఘంలో చెప్తాను, ఎప్పుడైనా సరే ఊరు వెళ్ళారు అనుకోండి, ఊరు వెళ్ళారు అక్కడ తీసుకోండి, తప్పేం లేదు. ఏదో ఊరు వెళ్ళారు బల్ల తీసుకునే రోజునే అక్కడ ఊరిలో సంఘమే ఉండదా? ఉంటుంది. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని వాక్యం విని అక్కడ మీరు ఆ బల్ల తీసుకొచ్చాడు, తప్పేం కాదు. దేవుడు ఏం బెల్ట తీసి ఏరా నువ్వు అక్కడ సంఘం ఇక్కడ ఎందుకు కొట్టేడు కొట్టడండి. ఒకవేళ అక్కడ కూడా మీరు వెళ్ళలేకపోయారు, రండి బల్ల తీసుకునేలో మరుసటి రోజు ఎప్పుడో వచ్చి ఊరి నుంచి వచ్చాక అయ్యగారిని కలవండి,
అయ్యారండి మొన్న పని మీద నేను ఊరు వెళ్ళవలసి వచ్చింది, బల్ల తీసుకోలేకపోయానండి, నా కొరకు ప్రార్థన చేసి బల్ల ఇవ్వండి అంటే మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేసి ఇస్తారు. కానీ ఈ సిస్టమ్ చాలామందికి తెలియదు. బల్ల ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటే వచ్చినప్పుడు మానేస్తారు. అందుకే సంఘం ఏమవుతుంది? చల్లారిపోతుంది. ఆదిమ సంఘం అయితే బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిటి అందును ప్రార్థనలో ఎక్కడ కూడా ఆగిపోలేదు, కొనసాగుతుంది, ఆగిపోలేదు, ఇష్టం వచ్చినప్పుడు రాలేదు. కొంతమంది ఏంటో మరి, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వస్తారు, కష్టమైనప్పుడు మానేస్తారు. గాలి వేస్తే రారు, చిన్న మొబ్బు వేస్తే రారు. చూసారండి, అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి చల్లారిపోదా సంఘం? సంఘం అంటే ఇంతకీ ఏమనుకుంటున్నారు మీరు? అసలు విషయం చెప్పలేదు మీకు. సంఘం అంటే ఇది అనుకుంటున్నారా? కాదండి, సంఘం అంటే మనమే. నువ్వే ఒక సంఘానివి. బైబిల్ ప్రకారం మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను జాగ్రత్తగా. ఇది ఇప్పుడు మనం ఇప్పుడు ఉంటున్నాం కదా, ఇది కదలని సంఘం. ఇది కదలని, మనము కదులుతున్న సంఘాలం. స్తోత్రం చెప్పండి. సంఘం అంటే మనమే. కానీ ఈ రాత్రి సంఘము చల్లారిపోలేదు, ఆత్మ సంఘం. అది ఆత్మ నడిపిస్తుంది కాబట్టి. రెండు ఏమండి, వాళ్ళు బోధలో ఉన్నారు, సహవాసములో ఉన్నారు, రొట్టు విరిచుటలో ఉన్నారు. ప్రతి నెల మిస్ అవ్వకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ 1వ తారీఖు కదండి, పెన్షన్ పడిందా? మీ పెన్షన్ నాకు ఎందుకమ్మా, ఏటమ్మా చూపు చూడటం, పడిందా లేదా? పడిందా? మరి ఏటా నేను పట్టుకుపోయినా ఏంటది అలా చూస్తున్నారు ఏంటమ్మా? పడింది కదా. పడలేదు అనుకోండి, ఎన్ని తిట్టుకుంటారు మీరు? మామూలు దోషం మామూలుగా ఉండదు. రెగ్యులర్గా పడింది, ఒక నెల పడలేదు అనుకోండి, ఎలా ఉంటుంది మీ మొహం? మొత్తం మారిపోద్ది, మాట మారిపోద్ది. మరి రెగ్యులర్గా నువ్వు నెల నెల తీసుకునే ఈ రొట్టె ద్రాక్ష రసము, యేసయ్య శరీరము రక్తము, అది నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకుని కష్టం మానేస్తున్నావు, ఏంటది? అది కరెక్ట్ కాదండి. అందుకే దీని విలువ తెలుసుకొని దాంట్లో మనం వేడి పెట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంటికాడ ఏదో గొడవ పెట్టుకున్నాం, ఎక్కడ? అదే రోజు, ఆ రోజే గొడవ పెట్టుకొని వచ్చావు. మీ ఆయన ఆట్యూట్ అనేసావు, లేకపోతే మీ ఆవిడ ఆట్యూట్ అనేసావు, ఏదో అనేసావు, వచ్చేసావు. బల్ల ఇస్తున్నారు, ఇద్దరికి సమాధానం లేదు. అక్కడ తీసుకోకూడదు. ఏం చేయకూడదు? వీళ్ళందరూ తీసుకుంటున్నారు, నేను తీసుకోకపోతే ఏమని అనుకుంటారని మనుషుల కోసం తీసుకోకూడదు. దేవుడు ఏమంటాడు? ముందు సమాధానం పడి అప్పుడు అది తీసుకో అంటాడు దేవుడు. హల్లెలూయా. చక్కగా తీసుకోవడం మానేయండి. మరలా సోమవారం, మంగళవారం, బుధవారం ఏదో రోజు సమాధానం పడతారు కదా. భార్య భర్తల గొడవలు ఎలా ఉంటాయంటే టామ్ అండ్ జెర్రీలా ఉంటాయి. అప్పటికప్పుడే కొట్టుకుంటారు, అప్పటికప్పుడే కలిసిపోతారు. ఏమండి, అప్పుడప్పుడు ఫోన్లు వస్తాయి, మాకు అయ్యగారండి గొడవ పెట్టిన ఒకసారి వెళ్ళిలోగా బండికి వెళ్ళిపోతే ఇద్దరు కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. అదే బాగానే ఉన్నాడు కదా, అది పొద్దునే గొడవ పెట్టుకున్నారండి బాబు, కలవరేమో అనుకున్నాను, సర్లే టీ తాగి వెళ్ళిపోయి అంటారు వాళ్ళు. అలా ఉంటాయి. అది కనుక ఏదో మళ్ళీ సమాధానం పడిపోతారు కదా 2 రోజుల్లో. అప్పుడు మళ్ళీ భార్య భర్తలకు ఇద్దరు రండి సేవకుడి దగ్గర, అయ్యా మొన్న ఇద్దరు ఏదో మాట అనుకున్నాం అయ్యా, అందుకే బల్ల తీసుకోలేదు, ఇప్పుడు సమాధానం పడ్డాం, బల్ల ఇవ్వండి అనాలి. దేవుని స్తోత్రం. అది మరి బోర్డు సిస్టమ్ ఉంది సంఘంలో. గట్టిగా స్తోత్రం చెప్పండి. బోధ, సహవాసము, రొట్టె విరిచిటి యందు, ప్రార్థన చేటి యందు వాళ్ళు ఎక్కడ ఆగిపోలేదు. మనకలా ఒకరోజు వచ్చి ఒకరోజు మానేసి అలా చేయలేదు. అందుకే ఆ సంఘం మండుచుంది. ఈ రోజున ఎందుకు మండట్లేదు సంఘాలు? మన ఇష్టం అయిపోయినాయి. చెప్పండి, మన ఇష్టం అయిపోయింది. ఇంకా నేను అన్ని వివరిస్తే చాలా టైం పట్టేసేలా ఉంది. 4వ అధ్యాయము 32వ వచనానికి వచ్చేయండి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 32. 4:32. విశ్వసించిన వారు అందరూ ఏక హృదయమును ఏక ఆత్మ గలవారై ఉండిరి. అమ్మా, ఇది ఆదిమ సంఘం సిస్టమ్. ఇది ఎందుకు ఆ సంఘాలు ఆరిపోలేదో తెలుసా? వాళ్ళు ఎలా ఉన్నారట? ఏక హృదయము. దాని ముందు ఒక మాట ఉంది, ఏమండి? విశ్వసించిన వారు. అందరూ చెప్పండి, విశ్వసించిన వారు. ఆదిమ సంఘం ఎవరు? విశ్వసించిన వారు.
ఎంత అద్భుతమైన మాట అండి. ఈరోజు మన విశ్వాసం కూడా సార్ పరిశీలన చేసుకుందాం. మన ఊరిని ఎలా వినేది, మనకి ప్రసంగాలకు లోటు లేదండి బాబు. మన మన ఆంధ్రాలో ఎన్ని ప్రసంగాలు వస్తున్నాయో. ఇదివరకంటే టీవీలో ప్రసంగం వినాలంటే ఎప్పుడో ఆదివారం కదండి టీవీల్లో, అప్పుడు వారానికి ఒకసారి ఓ ప్రసంగం వచ్చేది. ఇప్పుడు ఎన్ని ప్రసంగాలు మన ఫోన్లో కూడా ఎన్ని కావాలంటే అన్ని చూడవచ్చు. అందుకే ఏమండి, దూరదర్శనం వచ్చిన తర్వాత దైవ దర్శనం పోయింది ప్రజలకి. మీకు అర్థమైందా? ఈ దూరదర్శనాలు లేనప్పుడు దైవ దర్శనం బాగుండేది, చక్కగా దేవునితో సంబంధం ఉండేది. ఈ దరిద్రం వచ్చిన తర్వాత ఆ దర్శనం పోయింది. అందరూ ఇందులో ఈ దర్శనం పోయింది, ఈ బైబిల్ దర్శనం పోయింది. ఇదే విశ్వసించిన వారందరూ, ఆదిమ సంఘం ఎవరు? విశ్వసించిన వారు. ఉందా మనకి? ఎందుకు చల్లారిపోద్దో తెలుసా సంఘం? విశ్వాసంలో మనం నిలకడగా ఉండలేకపోతున్నాం. అమ్మా, విశ్వాసంలో మనం నిలకడగా ఉండలేకపోతున్నాం. ఒక రోజున సంఘం బయట, సంఘం ఇక్కడ ఉంది, సంఘం బయట అంటే కొంచెం ఎదురుకుండా, సంఘం ఎదురుకుండా ఒక బారు పెట్టారంట. బారు ఎక్కడ? సంఘం ఎదురుకుండా బారు పెట్టారట. పడితే ఏదో ఓపెన్ చేశారు గ్రాండ్గా, అది ఏదో అనుకున్నారు, మొత్తానికి ఏదో ఓపెన్ అయింది. తీరా చూస్తే అది బారు. మెల్లిగా కొంతమంది ఏం చేస్తారంటే ఆరాధన అయిపోయిన తర్వాత బైబిల్ వాళ్ళ ఆవిడికి, వెళ్ళు నువ్వు ఎక్కడికి, నేను వస్తాలేసిన పని ఉంది అని వీళ్ళ ఆవిడికి బైబిల్ ఇచ్చేసి పంపించేసి, సంఘంలో ఉన్నవాడే, చర్చకు వచ్చినవాడే, పాటలు పాడాడు, కానుకూడా వేసాడు, కానీ బైబిల్ ఆవిడకి ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. ఆవిడ అలా వెళ్ళిపోయాక అందరూ వెళ్ళిపోయాక బిల్లుగా అందులో దూరిపోయి తాగేస్తున్నాడు. ఈలో కొంతమంది భార్యలు కొన్ని దినాల తర్వాత పాస్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. పాస్టర్ గారండి, మా ఆయన గారు మందు తాగేస్తున్నారండి, మానలేకపోతున్నారండి. అదేంటి మానేశారండి బాబు, ఇగో ఎదురుకుండా ఇవి పెట్టారండి బాబు, ఎక్కడి నుంచి చర్చ అవగానే అది కనబడిపోతుందండి బాబు. ఏంటంటే, అమ్మా మరి ప్రార్థన చేద్దాం, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదామని వెళ్ళారు. కొంతమంది సంఘస్థులు వెళ్ళారు. బాబు ఇక్కడ సంఘం ఉందే బాబు, ఇది బారు అంత మంచిది కాదు అంటే, నీ దిక్కున్న వాడికి చెప్పు అన్నారు. ఎవరు వాళ్ళు? నీ దిక్కున్నవాడికి చెప్పు, మేమైతే తీయం అని బాబు. అంత మాట ఎందుకు లేవు, మా దిక్కున్నోడికే చెప్పుకుంటామని వచ్చేసి అయ్యగారండి ఇప్పుడు ఏం చేద్దాం, మనకి ప్రార్థనే కదా ఆయుధం, ప్రార్థన చేద్దాం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏదో ఒక రోజులో ప్రార్థన చేస్తే అయిపోద్దండి. క్రమం ప్రార్థన చేస్తారు. ప్రతి అంశంలో అది పెట్టేశారు. శుక్రవారం ఉపవాసాలు పెట్టేశారు, మంగళవారం స్త్రీల ప్రార్థనలో పెట్టేశారు, శుద్ధి కోటాల్లో పెట్టేశారు, క్రిస్మస్ కోటాల్లో పెట్టేశారు, అన్ని కోటాల్లో చేర్చేశారు. ప్రభువా నాయన పాడైపోతుంది సంఘం, ఎదురుగుండా బారుంది నాయన, కార్యం చేయ ప్రభు. విచిత్రం ఏంటంటే, ఒక రాత్రి కుండపోతు వరస వచ్చి ఒకే ఒక పిడుగు పడింది. ఎక్కడ? సారా కొట్టు మీద పడిపోయింది, ఆ బారు మీద పడిపోయింది. సారా కొట్టు మీదే పడిందని కరెక్ట్గాని పిడుగు మొత్తం ధ్వంసం అయిపోయింది. పొద్దుట ఆ సారా కొట్టుడు ఆ షాప్ అది తీసుకుని మొత్తం ఏమైంది? కొలాప్స్ అయిపోయింది. వెంటనే పాస్టర్ గారి మీద, ఈ పాస్టర్ గారు ఏదో చేశారు, మొన్న వచ్చి గొడవ చేశారు, నీ దిక్కున్నోడు చెప్పుకున్నాను, ఎవరినో తీసుకొచ్చారు వీళ్ళు అని మొత్తం కోర్టులో కేసు వేసాడు. నాకు ఎవరి మీద? పాస్టర్ గారి మీద కోర్టులో కేసు వేసాడు. పాస్టర్ గారు కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది. ఇలా నించున్నారు బోన్లో పాస్టర్ గారు. ఆ సారా కొట్టాడు అటేపు నించున్నాడు బోన్లో. చెప్తున్నారు, చెప్పండి ఏంటంటే, ఆ సారా కొట్టాడు చెప్పిన, అయ్యా నేనేదో చిన్న వ్యాపారం పెట్టుకున్నానయ్యా, బాగా నడుస్తుందయ్యా, చాలా మంది నాకు బాగుందయ్యా వ్యాపారం, కానీ ఇదిగో ఎదుర్కొంటా ఉన్నాడే ఆయనే ఏదో చేశాడయ్యా అని ఆయన చెప్తున్నాడు. ఎవరో? సారా కొట్టాయి పాస్టర్ గారు కదండి, సారా కొట్టాయి. అప్పుడు పాస్టర్ గారు అంటున్నారు, అయ్యా నేనేమీ చేయలేదయ్యా, దీనికి నాకు ఏ సంబంధం లేదయ్యా. అంటే, అయ్యా నమ్మకండి అయ్యా, వాళ్ళు కొంతమంది స్త్రీలు వచ్చారయ్యా, వాళ్ళు రోజు ఏదో ప్రార్థనలు చేసేవారయ్యా, వాళ్ళు మాత్రం నేను చూసానయ్యా, అన్నిసార్లు ఏదో ప్రార్థనలు ఏదో చేస్తున్నారు, దేవుడికి ఏదో చెప్తున్నారయ్యా అంటుంటే,
జడ్జి గారు ఎలా చూస్తున్నారు. పాస్ గారు అన్నారు, అయ్యా మేమేమీ చేయలేదయ్యా, మేమేమి చేయలేదంటే ఆయన పిక్చర్ చేస్తున్నా ఏం చేయాలి తెలియక ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే, ఏమండి ఈ సారా కొట్టు మీద పిడుగు పడిన సంగతి ఏమండి సంఘం నమ్మలేదు కానీ సారా కొట్టోడు నమ్మాడు అని చెప్పింది. అది తీర్పు. బలుగు వెలిగా పిడుగు పడిన సంగతి ఏమండి సారా కొట్టోడు నమ్మాడు కానీ సంఘం నమ్మలేదు. దేవుడు కార్యం చేశాడని అతను చెప్తున్నాడు. వీళ్ళు ఏదో చేశారయ్యా, ఏదో ప్రార్థన చేస్తున్నారయ్యా, వాళ్ళ దేవుడు ఏదో చేసేసాడు అని ఆడు చెప్తున్నాడు. ఎవరు? సారా కొట్టాడు. ఈయన అంటున్నాడు, నేనేమీ చేయలేదయ్యా, మాకేమీ సంబంధం లేదయ్యా అన్నాడు. ఇంకా ఆయన జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే, మరి సారా కొట్టు మీద పిడుగు పడడం, సారా కొట్టోడు దేవుడు కార్యం చేశాడు నమ్మాడు కానీ సంఘం నమ్మలేదు అన్నాడు. కనుక సంఘాలు ఎలా ఉన్నాయంటే విశ్వసించలేని పరిస్థితిలో ఉన్నాయి. విశ్వసిద్దాం, అప్పుడు మన సంఘం చల్లారిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా వర్షం కావాలి, వర్షం కావాలి, వర్షం కావాలి. 3 దినాలు ప్రార్థనలు పెట్టారు. రోజు వస్తున్నారు జనం, వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా పంటలు ఎండిపోతున్నాయి, వర్షాలు కావాలి, వర్షాలు కావాలి. 3వ రోజు వచ్చింది. ఒక పాప గొడి కట్టుకుని బయలుదేరిందంట. వాళ్ళ అమ్మ కూడా వేస్తున్నాడు, ఈ బుద్ధి లేదా మైండ్ వర్షాలు లేక మనమేమో యాత్ర చేస్తున్నాం ఇచ్చిద్దాం అను. ఆ పాప ఏం చేస్తుంది? గొడి కట్టుకుని వస్తుంది. 3వ రోజు ముగింపు ప్రార్థన అది. అప్పుడు తిడతా ఉంటే వాళ్ళ పాప అన్నదంట, అదేంటి మమ్మీ, మనం 2 దినాలు ఏమని ప్రార్థన చేసాం? వర్షం కావాలని ప్రార్థన చేశాం కదా, మరి ఈరోజు దేవుడు వర్షం ఇస్తాడు కదా, 3వ రోజు ముగింపు ప్రార్థన, అందుకే గొడుగు తెస్తున్నాను మమ్మీ అన్నదంట. అంటే చిన్న పిల్లలకు ఉన్నంత విశ్వాసం కూడా నాకు లేదన్నాడు. మనకనకండి, మన అందరం కల్పించుకోకండి. చిన్న పిల్లలకు ఉన్న విశ్వాసం కూడా నాకు లేదు, నాకు లేదు. ఆ రోజున సంఘం ఎందుకు చల్లారిపోలేదంటే ఆదిమ సంఘము విశ్వసించింది. స్తోత్రం చెప్పండి. తర్వాత వాళ్ళు ఏక హృదయులు, ఏకాత్మ గలవారే. అమ్మా వాళ్ళ హృదయం ఏకమైపోయిందంట. వాళ్ళు ఏకాత్మ అంట. అంటే అర్థం ఏంటి? ఎవరికి వారు యమున తీరే కాదు, అందరూ ఒకే మాట, అందరూ ఒకే మాట. అబ్బాయి ఎంత బాగుంటుందండి ఐక్యం. అందుకే 133 కీర్తనలు ఏమన్నాడు? సహోదరులు బోల్ చెప్తాం ఇలాంటి. కానీ ఎప్పుడైనా సహోదరులతో సమాధానం పడ్డాం, ఏదో గొడవ సర్వసాధారణంగా అవుతాయండి, కొంచెం సమాధానం పడిపోదాం. దేవుని స్తోత్రం. ఏమండి అక్కడ ఒకే హృదయము, ఏక హృదయము, ఏకాత్మ గలవారై, ఏకాత్మ. ఆనాటి సంఘాలు ఎందుకు చల్లారిపోలేదో తెలుసా? వాళ్ళందరూ ఏకాత్మతో కలిసిపోయారు. దైవజనుడు ఏదైనా మాట చెప్తే కలిసిపోయేవారు, పెద్దలు ఏదైనా మాట చెప్తే కలిసిపోయేవారు. ఈరోజు సంఘాలు చూడండి, యమునా తీరుగా ఉంటుంది. ఆయన ఏదంటే వీళ్ళు పడదు, వీళ్ళు ఏదంటే ఆలిగి పడదు. ఏంటండి ఇది? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏకాత్మ, అందరూ ఒకే ఆత్మ. ఏమండి మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, 30 దినాలు. అవును చేద్దాం, పూనుకుందాం, చేద్దామని అందరూ ఏక హృదయం, ఏకాత్మతో వస్తేనే ఈ కార్యాలన్నీ సాధ్యమవుతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకొని తీరాలి. నేను నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే చాలా సంఘాలు చూస్తాను, మీలాగా ఏ సంఘం నాకు కనపడలేదు. ఒక హల్లెలూయా. మిమ్మల్ని మెచ్చుకుంటున్నానని బాబు, తిట్టుకుంటలేదు. మీలాగా నాకు ఏ సంఘం కనపడలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తుఫాన్ అనగానే తుపాకీ గుండు కూడా దొరకరు కొంతమంది. ఆ తుఫాన్లో కూడా వచ్చారండి మీరు. అమ్మ బాబోయ్, నేను పాస్టర్ గారికి ఫోన్ చేశా, ఏమండి మరి నేను ఇంక రాలేనండి, తుఫాన్ అండి అన్నాను. అయ్యా అలా అనకండి అయ్యా, మీ పాస్టర్ గారు వాయిస్ చూడండి ఎలా చేస్తాను. అయ్యా అలా అనకండి అయ్యా, మా వాళ్ళందరూ వచ్చేస్తారయ్యా, మీరు వచ్చేయండి అయ్యా. నేను రాలేనండి బాబు, చాలా ఊరుగాళ్ళు ఈ తుఫాన్ అంటే. అలా అనకండి అయ్యా, బాబుతో కారు పంపిస్తాను, వచ్చేయండి అయ్యా. ఆశ్చర్యపోయానండి, తుఫాన్లో కూడా రావడం ఏంటి? నా విశ్వాసం ఏంటండి బాబు. అరే మీరు చాలా వందనాలండి, మీకు మీలాంటి వాళ్ళే సంఘానికి కావాలి. స్తోత్రం,
ఎంత భక్తి, ఎంత భయము, ఎంత ఆసక్తి. చాలా ఆనందం వేస్తూ ఉంటుంది మిమ్మల్ని చూసినప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగే ఆయన రాకడ పర్యంత వరకు మనం ఇలాగే కొనసాగాలి. ఒకరికి కష్టం వచ్చిందనుకోండి, అందరూ చేరాలి. ఏంటమ్మా మేమంతా ఉన్నాం కదా. సంఘం అంటే ఏంటనుకున్నారు? మనదంతా చెప్పాను కదా మొన్న వచ్చినప్పుడు, అనేక కుటుంబాలు కలయికే సంఘం. సంఘం అంటే మనదంతా ఒకటే కదా. మన కులాలు వేరు కావచ్చు, మన పద్ధతులు వేరు కావచ్చు, ఏమండి, మనమందరూ ఒక తల్లి కడుపుకు పుట్టకపోవచ్చు, కానీ ఒక తండ్రి రక్తంలో కడగబడ్డాం. స్తోత్రం. కనుక ఈ రాత్రి ఏక హృదయం చెప్పండి అందరూ అనండి. ఏక ఆత్మ అంటే మనం ఏకీభవించటం. సంఘంలో ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు దాంట్లో మనం పాలు పంపులు పొందడం, ఏకీభవించడం. అయ్యా నేను కూడా నా చెయ్యి కలుపుతానయ్యా, నా చెయ్యి కూడా ఇందులో కలవాలయ్యా, నాకు ఆశీర్వాదాలు రావాలయ్యా అని చిన్నదైనా పెద్దదైనా మనం ఈ సంఘంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో మనం కూడా వేలు పెట్టాలి. చెప్పండి, ఏం పెట్టాలి? వేలు పెట్టాలి. మన హస్తం ఉండాలి ఇంత గొప్ప ఘనమైన కార్యక్రమాలకి. దేవుడు ఎవరి రుణాన్ని ఉంచుకోడు, తెలుసండి మీకు? దేవుడు ఎవరి రుణాన్ని ఉంచుకోడు. రెట్టింపు 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 వడ్డీతో సహా కొడతాడు మన మోకాలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరందరూ చాలా ఆనందం అండి. ఎందుకో నేను అప్పటికి అడుగుతాను, పాస్టర్ గారు మీరు ఎలా చేయగలుగుతున్నారు? ఎందుకంటేనండి, రోజుకి ఇక్కడో పాస్టర్ గారు, రోజుకి అక్కడో పాస్టర్ గారు. మొన్న అదేదో ఊరు కొత్తూరులో అక్కడ పాస్టర్ గారు, ఏమండి, రోజు ఇక్కడ నిలవబడి పాస్టర్ గారికి ప్రసంగం చేయటానికి మామూలు కవర్ ఉంటుంది అనుకుంటున్నారా మాకు? అక్కడో పాస్టర్ గారికి, ఇక్కడో పాస్టర్ గారికి, అక్కడో పాస్టర్ గారికి, వీళ్ళందరికీ మరి కానుకలు ఇస్తూ భోజనాలు ఏర్పాట్లు చేస్తూ, అఫ్కోర్స్ మీరు మీ చేతులు కలిసే మీ అందరికీ వందనాలు. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంకా 8 దినాలే ఉన్నాయి, ఇంకా 7 దినాలు ఉన్నాయి. ఆల్రెడీ 6 ఉన్నాయమ్మా, 6 దినాలు ఉన్నాయి. కలవని చేతులు కూడా కలవాలి, కలవని చేతులు కూడా కలవాలి. దూరం అయిపోవద్దు. ఈ ఆశీర్వాదంలో భాగం. గొప్ప దేవుడండి, ఆఖరి రోజు కలిపినా అదే ఆశీర్వాదం ఇస్తాడు. అందుకే కలపాలి, చేతులు కలపాలి, ఐక్యత. చెప్పండి, ఏక హృదయము ఏకాత్మ. ఒక సంఘంలో 100 రోజుల పండుగ జరుగుతూ ఉంది. 100 సంవత్సరాల పండుగ, గొప్ప ఘనత. 100 సంవత్సరాలు అయింది ఆ సంఘం. ఆ సంఘ కాపరి చెప్పాడట ముందు రోజు, మన సంఘంలో సుమారు 1000 కేజీల కేకు చేయిద్దాం, ఆ 1000 కేజీల కేకుని సమానంగా కోసి అందరికి పంచుతాం అని అన్నాడట. అలాగేంటని 1000 కేజీల కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఏంటి? సంఘంలో కార్యక్రమాన్ని, యానివర్సరీ కార్యక్రమాన్ని. ఘనమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈలోగా పాస్టర్ గారు సిగ్నల్ ఇచ్చారు, మీరు వెళ్ళి కేక్ కోసేయండి అని. పిల్లలు ఉంటారు కదా కొంతమంది స్త్రీలు, మీరు వెళ్ళి ఆ కేక్ పని చూడండి అని కొంతమందిని పంపి ఈయన ప్రసంగంలోకి వెళ్ళిపోయాడు. ప్రసంగం చేస్తున్నాడు. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన వారులారా, ఐక్యత అంటే ఏమనుకున్నారు? సంఘం అంతా ఐక్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, సరదాగా ఉండాలి అని చెప్తున్నాడు ప్రసంగం. చెప్తుంటే లోపలికి వెళ్ళారు కదా కొన్ని అమలక్కలు, కేక్ దగ్గర నిలబడి ప్రార్థన చెప్పి, ప్రభువా ఈ కేకుని దీవించిన ప్రార్థన అయిపోయారు. ఆ కేకు మనము ఈ సైజు కోద్దాం అన్నది ఒక అక్క. అప్పుడు ఇంకో అక్క అన్నది, ఈ సైజు అయితే 100 సంవత్సరాల చరిత్ర కదా, ఈ సైజు అయితే చిరాకు ఉండదు, ఈ సైజు కోద్దాం అన్నది. అందులో ఏం తప్పుందా? ఈ సైజు అన్నది లేదు 100 సంవత్సరాల పండుగ కదా, ఈ సైజు ఇద్దాం అన్నది. అందులో ఏం తప్పుందా? తప్పు లేదు. ఇంకో అక్క మధ్యలో బుర్రెట్టి, ఈ సైజు ఇస్తే కేకు సరిపోదు అని బుర్రెట్టింది. ముగ్గురిది కరెక్టే. ఈ సైజు ఇద్దామంటే బాగోదు అన్నది ఒక ఆవిడ, ఈ సైజు ఇస్తే సరిపోదు అన్నది ఒక ఆవిడ. ఏమండి, ఇలాగా వాళ్ళు ముగ్గురు మధ్యన పడిపోతున్నారు, దెబ్బలాడేసుకుంటున్నారు. లేదు ఈ సైజు అంటుంది ఒక అక్క, లేదు ఈ సైజు అంటుంది ఒక అక్క, లేదు సరిపోదు అంటుంది ఒక అక్క. ఈ అక్క మొత్తం గొడవెట్టేసుకొని ఒక ఆవిడ అన్నది, నేను ఇంకా ఉన్నాని మరి వెళ్ళిపోయింది. ఆ తలుపు తీసి వెళ్ళిపోయింది. పాస్టర్ గారు తెలియదు పాపం, ప్రసంగం చేయాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ సంఘం అంటే ఏమో ఐక్యతగా ఉండాలి. సమాధానం ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వెనకాల ఆయన కూర్చున్నాడు, అని ఆయన తీసుకుపోయింది. ఆయనకి అర్థం కాలేదు. ఏంటి అంటే
ఏంటేమో నీకంత కోపం, మన ఇంటికి వెళ్ళే మనం పడిదే అని ఎక్కిసిపోయారు, ఇద్దరు పోయారు. పోతే ఈ పాస్టర్ గారికి ఏమి ప్రసంగం చేస్తున్నాడు, ఈలోగా అక్కడ ఇద్దరు అక్కడ ఉన్నారు కదా, దానికే అంత ఉంటే అది ఎప్పుడు వచ్చింది సంఘానికి ఎప్పుడు వచ్చింది అది? అది సీనియరా నేను సీనియరా? ఒక సీనియర్ నేను చెప్తున్నాను, నా మాట వినాలి కదా. దానికి అంత కోపం, నాకే అంత కోపం. ఆవిడ వెళ్ళిపోయిందండి. ఆవిడ వెళ్ళిపోతే ఇంకొక ఆవిడే ఉంది. ఆవిడ అంటుంది, వీళ్ళే మనుషులా, మాకు మరి పౌరుషం, మేము ఉప్పు కారం మరీ అంత తగ్గించుకోమమ్మా అమ్మా అని ఆవిడ వెళ్ళిపోయింది. ఈ విషయం తెలియక ప్రభునందు ప్రియులార సంఘం అంటే ఏంటి? ఎవరు ప్రియులార సంఘం అంటే ఏమనుకుంటున్నారు? అందులోని మనస్సంఘం ఐక్యతకే ఆధార్ కార్డు అన్నాడు ఆయన. ఐక్యతకే ఆల్రెడీ 3 టికెట్లు 4 టికెట్లు వెళ్ళిపోయి సంఘంలోంచి. ఇదా ఐక్యత? ఇదా ఏకత్వం? ఇదా ఏక హృదయం? ఇదండి కర్రప సంఘం. అలా ఉండడానికి వీలు లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను మొన్నే చెప్పాను, నేను సంఘ కాపరిని కాబట్టి చెప్తున్నాను. ఎవరు పడతాడు ఇక్కడ నిలబెట్టలేదు. ఈ 30 దినాలు ఇక్కడ నిలబడినాడు ఎవడో కూడా ఆ సమస్యడు కదా, అందరూ కాపర్లే పెట్టాను నేను. ఎందుకంటే కాపరికే తెలుస్తుంది ఆ భారం ఏంటో. నేను ఒక కాపరిగా చెప్తున్నాను. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, నేరుగా వెళ్ళండి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, అమ్మగారండి అయ్యగారండి ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉందని చెప్పండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతేగాని మనసులో పెట్టేసుకోండి. అలా ఉండకండి, అలా ఉండకూడదు కూడా. అలా ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ అలా ఉండకూడదని నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకొక 5 నిమిషాలు నాకు సమయం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. విశ్వసించేవారు అందరూ ఏక హృదయమును చెప్పండి, ఏకాత్మ గలవారు. ఏకాత్మ. చివరికి ఈ మాట చెప్పి నా మాటల్ని ముగించేస్తాను. 12వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాటలు మనం చూసి, అమ్మా ఒక్క నిమిషం చదవండి అమ్మా. 12వ అధ్యాయము 5వ వచనం. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ఎవరికి ప్రార్థన? దేవునికి ప్రార్థన చేస్తుంది సంఘం. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ సంఘంలో ఉన్న విషయాలే. మీకు అర్థమైనయా? ఆదిమ సంఘంలోనే జరిగిన సంఘటనలన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పోలికలన్నీ మన సంఘానికి పోలిస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు అర్థం కాలేదన్నా గట్టిగా స్తోత్రం చెప్పండి. అదే అలాంటివి ఉంటాయి మన టికెట్. ఇక్కడ మనం చూస్తే పేతురు గారిని చెరసాల్లో పెట్టేశారు. పేతురు గారు అంటే ఎవరు అనుకున్నారు? ఒక సంఘానికి కాపరి. అమ్మా, ఒక సంఘానికి కాపరి. పేతురు గారిని చెరసాల్లో వేశారు. పోలీసులు తీసుకెళ్ళిపోయారు, జైల్లో వేశారు. ఇప్పుడు సంఘం అంతా ఏం చేస్తుందంటే, ఉండండి, పాస్టర్ గారు వెళ్ళిపోయారు, ఏం చేద్దాం, ఏం చేయడం ఏంటి, మన సంఘంలోనూ ఒకడు ఉన్నాడు కదా, బాగా మాట్లాడతాడు, అతన్ని ఎడుచుకుందామా అనుకోలేదు ఆ సంఘం. చెప్పండి, అలా అనుకోలేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? అరే మా దైవజనుల్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు, అన్యాయంగా తీసుకెళ్ళిపోయారు. ఒక దేవుని పని చేస్తామంటే నా సేవకుని తీసుకెళ్ళిపోయారు. సేవకుడు కష్టంలో ఉన్నాడని సంఘం మోకాలు వేసింది. స్తోత్రం. సేవకుడు కష్టాల్లో ఉన్నాడని సంఘం వేసింది, మోకాళ్ళు వేసింది. ఇది న్యాయమా అన్యాయం అంటే 100% న్యాయమే. ఎందుకంటే మీ కష్టాల్లో ఎన్నోసార్లు సేవకుడు మోకాళ్ళు వేశాడు. మీరు ఇబ్బందుల్లో ఎన్నోసార్లు సేవకుడు మోకాళ్ళు వేశాడు. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంఘ కాపరి సంఘం ఎంతో ప్రార్థన చేసింది. ఈ రోజున సేవకుడు కష్టాల్లో ఉన్నాడు. అమ్మా వినండి, చివరి మాటలు వినండి, ప్రార్థన చేసి ముగిస్తాను. సేవకుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? కష్టాల్లో ఉన్నాడు. నీకు బోధించి, రక్షణ ఇచ్చి, ఆత్మీయ సందేశాలు ఇచ్చి, నిన్ను బలపరిచి, నీ కుటుంబం పాడైపోతే మంచి మాటలు 4 చెప్పి నీ కుటుంబాన్ని కట్టి నిన్ను స్థిరపరిచి నిలవబెట్టిన సేవకుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? కష్టాల్లో ఉన్నాడు. ఆదిమ సంఘం ఎందుకు చల్లారిపోలేదో తెలుసా?
సేవకుడు కష్టాల్లో ఉన్నాడని సంఘం అంతా చెదిరిపోలేదండి. సంఘం చెదిరిపోలేదు. ఈ రోజున నేను ఎరుగుదును, చాలా సంఘాలు ఎరుగును. సేవకుడు చిన్న కష్టం వస్తే గల్లంతైపోతున్నారు సంఘం అంతా. మరి ఏం నేర్చుకున్నారో నాకేం అర్థం కావట్లేదు సంఘాల్లో. మా సంఘంలో జరిగిన సంఘటన చెప్తున్నాను వినండి. మా సంఘంలో 40 రోజులు ప్రార్థనలు పెడతాం. మేము 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ పెడతాం. ఒక రోజున మా సంఘంలో ఒక తల్లి ఒక 12 మందినో 13 మందినో తీసుకొచ్చి అయ్యగారండి, వీళ్ళు పలానా సంఘానికి వెళ్తారండి, ఇక నుంచి మన సంఘానికి వచ్చేయమన్నానండి అన్నది. నా ముందు చెప్పింది. నాకు అసలే మామూలుగా ఉండదు. వేరే చర్చికి వెళుతున్న వారిని తీసుకొచ్చి ఇక నుంచి మన సంఘానికి వచ్చేయమనండి అయ్యారండి అంటే శబాష్ అంటాను అనుకున్నది. మన సంగతి ఇంకా తెలియదు అనుకుంటా. రేవాడెత్తాను, మామూలుగా ఉండదు. ఒక్కసారి నువ్వు బయటికి పదమ్మా, మీరు కూడా బయటికి పదండి, కార్యక్రమం జరుగుతుంది అక్కడ, అయిపోయిన తర్వాత మాట్లాడదాం, అలా కూర్చోండి అని వాక్యం అంతా చెప్పేసి అందరినీ పంపించేసి రండమ్మా ఏంటి అన్నాం. అయ్యగారండి, ఈ పాస్టర్ గారు మొన్నే చనిపోయారండి. చనిపోతే ఇప్పుడు వీళ్ళకి పాస్టర్ లేడండి, లేకపోతే వీళ్ళందరినీ మన సంఘానికి వచ్చేయమన్నానండి, రేపు ఆదివారం నుంచి వచ్చేస్తారండి అన్నది. అనగానే మీ పాస్టర్ గారు ఎవరమ్మా అని అడిగాను. పలానా పేరు చెప్పింది ఆవిడ. ఏమైందమ్మా అంటే ఆయన ఎలా చనిపోయారండి. పాస్టమ్మ గారు ఉన్నారమ్మా అన్నాను. ఉన్నారండి అన్న. మరి మీరు సంఘానికి వెళుతూ సంఘంలో వాక్యం వింటూ సంఘ బోధలో ఎదుగుతూ ఇప్పుడు పాస్టర్ గారు చనిపోయారని మీరు సంఘాన్ని విడిచిపెట్టి వచ్చేయడం ఏంటమ్మా? పాస్టర్ అమ్మ గారికి ఈ సమయంలో మీరు ఎలా ఉండాలి? అండగా ఉండాలి కదా అని మామూలుగా పెట్టలేదు గడ్డి. ఇప్పుడు ఎలా చెప్తున్నాను కానీ ఫుల్ గడ్డి ఇటు పంపించారు. ఏమండి పెడితే వాళ్ళు ఆ సంఘానికే వెళ్తున్నారు. దేవుని స్తోత్రం. వేరే పని పాటే లేదా. ఆ సంఘంలో ఇందులోకి, ఆ సంఘంలోకి ఇందులోకి, ఈ సంఘంలోకి. ఏంటండి ఇది? ఎవరు మనకు అవసరం లేదు, మనకు మనం చాలు. అవసరం లేదండి. అలాంటి పరిచయం చేయకండి. మాస్టర్ గారండి ఆ సంఘం కొద్ది బలహీనంగా ఉందండి, ఇలా రౌండ్ ఏం చేస్తున్నా, మనం వైపు తిప్పేస్తున్నాను. తెప్పొద్దమ్మా తల్లి. సంఘానికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అలా ఎప్పుడు చేయకండి. ఒకరి సంఘంలో ఉన్న విశ్వాసులు మనకు అవసరమో లేదు, అవసరం లేదు, వద్దండి. మనకెందుకండి? ఆ కాపరి ఎంత కష్టపడి కన్నాడో, ఎంత కన్నీరు కార్చాడో, ఎంత మోకాళ్ళు వేసాడో, ఎంత కడుపు మార్చుకున్నాడో ఎవరికి తెలుసు? మీకు తెలీదు. పాస్టర్ గారు ఇక్కడ నవ్వుతూ కనబడతారు, దైవజనులు ప్రకాష్ రాయ్ గారు నవ్వుతూ కనబడుతున్నారు. ఎంత రోధిస్తారో, ఎంత ప్రార్థిస్తారో, ఎంత కడుపు మార్చుకుని, ఎంత గుండెల్లో వేదన ఉంటుందో సంఘ కాపరులుగా మాకు తెలిసండి. ఎందుకంటే సంఘంలో అనేక సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా ఏమండి ఎదురుతూ అన్ని తట్టుకుంటూ ఓర్చుకుంటూ సంఘాన్ని నడిపిస్తాడు కాపరి. లేకపోతే స్తోత్రం చెప్పండి. కనుక చెరసాలలో పేతురు గారు పాస్టర్ గారు ఉండిపోయారు. సంఘం అంతా మోకాళ్ళు వేసింది. కనుక రాత్రి వింటున్నారా? మనం మోకాలు వేయాలి సంఘం కొరకు, సంఘ కాపరి కొరకు మనం మోకాలు వేయాలి. ఎంతవరకు ఆయన ప్రార్థన చేసింది చాలు. ఇక నుంచి మనము చేయాలి సంఘం కొరకు ప్రార్థన, సంఘ కాపరి కొరకు మనం చేయాలి ప్రార్థన. హల్లెలూయా. మీ మనసు అంతా ఇక్కడే ఉంది కదా, బయటికి వెళ్ళకండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ కొట్టేవాడు ఉన్నాడమ్మా, కొట్టు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. 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 హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ. అల్ల సైన్యములకు అధిపతి
ఇంకో చరణం పాడవలసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సంఘ కాపరి ఇప్పుడు ఎక్కడున్నాడు? కష్టంలో ఉన్నాడు. సంఘ కాపరి కష్టంలో, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు ఈ రాత్రి మనం చేయవలసిన పని ఏంటి? మోకాళ్ళు వేయాలి. ఏం వేయాలమ్మా? ఎందుకంటే మోకాళ్ళు వేసిన వారిని దేవుడు ఎప్పుడు త్రోసివేయడు. ఒక దైవజనుడు ఒక మంచి మాట చెప్పాడు కష్టాల్లోనట. వినండి 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 నాన్నగారు, మీరు కూడా వినాలి. కష్టాలలో మనమట మోకాళ్ళకు వేయాలి ఓటు అన్నాడు. దేనికి వేయాలి ఓటు? మోకాళ్ళకి వేయాలి. మోకాళ్ళ మీద ఓటు వేసినోడు ఎవడో ఓడిపోలేదు. మోకాళ్ళ మీద ఉన్న ప్రార్థన ఎక్కడ కూడా ఫెయిల్ అయిపోలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక సంఘ కాపరి కష్టములో ఉన్నాడని సంఘం అంతా, ఆదిమ సంఘం ఏం చేస్తుంది? సంఘంలో ప్రార్థన. ఏ ప్రార్థన? అత్యాసక్తితో ప్రార్థన చేస్తా ఉన్నారు. అమ్మా ఏంటి? అత్యాసక్తితో ప్రార్థన చేస్తాం. ప్రభువా మా కాపరిని విడిపించు నాయన, మా కాపరిని రక్షించు నాయన. నేను అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను, మీలో ఎంతమంది మీ కాపరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? చాలా సంతోషం అమ్మా. గుండెల్లో బాధతో చెప్తున్నాను, మీలాంటి వాళ్ళే కావాలి సంఘానికి. దేవుని సేవకుడి కొరకు ప్రార్థించే వాళ్ళే సంఘానికి కావాలి. ఎందుకంటే నేను చెప్పాను మొన్న, సేవకుల మీద అనేకమైన దురాత్మలు సేవకుడిని పీడిస్తూ ఉంటాయండి. ఎందుకో చెప్పనండి, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. దెయ్యం పట్టిన వాళ్ళ కొరకు సేవకుడు ప్రార్థన చేస్తే దెయ్యం వాళ్ళు వదిలి సేవకుని పట్టుకుంటుందండి. ఇది తెలుసు? అది తెలీదు. ప్రభు స్తోత్రములు, అయ్యగారు ప్రార్థన చేయగా దెయ్యం వదిలి వెళ్ళిపోలేదు. అది పాస్టర్ గారితో వచ్చింది. అది నిజమండి. పాస్టర్ గారు, మీరు బైబిల్లో ఉన్నాయండి వాక్యాలు, సమయం లేదు నాకు. ఎవరికైనా బలహీనులకు ప్రార్థన చేస్తే ఆ బలహీనత వాడికి పోతుంది, అది పాస్టర్ గారికి వస్తుంది. వాక్యము. పౌలు గారు అంటాడు, ఏమండి, మాలో జీవమును, మాలో మరణమును, మీలో జీవమును, ఏమండి అన్నాడు. అంటే మాకు మరణము, మీకు జీవము అన్నాడు పౌలు గారు. సేవ అంటే ప్రసంగాలు అనుకుంటున్నారు. ప్రసంగాలు కాదు, సావు. సేవ అంటే సావు, ప్రసంగాలు కాదండి. మా పాటర్ గారు బోల్ కానుకలుగా నమస్కారం. సావు ఉంది మాకు. సేవ అంటే ఏమనుకుంటున్నారు? 10 మంది సేవకులు మీరు లిస్టు చేస్తే అందులో 8 మంది పాస్టర్ గారు పరిస్థితులు బాగోలేదు, ఆరోగ్యాలు బాగోలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, నీలో జీవాన్ని నింపడానికి సేవకుల్లో మరణాన్ని నింపాడంట దేవుడు.
మీరేదో అనుకుంటున్నారు. మీరు బాగున్నారంటే కారణం ఏంటో తెలుసమ్మా? మీ భక్తి కాదు, దైవజనుడి యొక్క ప్రార్థన. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక అంత కాపరి ఇప్పుడు ఎక్కడున్నాడు? కష్టాల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎవడు ఎంతసేపు మీ దరిద్రం, మీ ప్రార్థన, మీ వ్యాపారం, మీ ఇల్లు, మీ 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 కాదండి. కొన్నిసార్లు పాస్టర్ గారిని కూడా చూడండి. అయ్యగారండి, మొన్న ప్రసంగం చేస్తున్నప్పుడు మిమ్మల్ని గమనించాను, మిమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు అయ్యగారు. ఏదైనా బాధగా ఉంది అయ్యగారు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను అనే విశ్వాసులు కావాలి. పాస్టర్ గారిని గుర్తించే విశ్వాసులు కావాలి. అలాంటి వాళ్ళు సంఘంలో లేవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపరి కష్టాల్లో ఉంటే ఆదిమ సంఘం చూడలేదని ఊరుకోలేదు, వాళ్ళు ప్రార్థన చేశారు. ఈరోజు మీరు కూడా ప్రార్థన చేస్తారు. చాలా సంతోషం. మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే మీ సేవకురాల కొరకు, సేవకుడి కొరకు, వారి కుటుంబం కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థన చేయగా ఏమంటే వినండి వినండి, ఎంత అద్భుతం అంటే, ఇప్పుడు జైల్లో ఉన్నవాడికి నిద్ర పడుతుందండి? జైల్లో ఉన్నవాడికి నిద్ర పడుతుందా? జైల్లో ఉన్న నిద్ర పట్టదు. కానీ పేతురు గారు చక్కగా పడుకున్నాడట జైల్లో, చక్కగా నిద్రపోతున్నాడంటే. విచిత్రం ఏంటో తెలుసండి? ప్రార్థించే సంఘం ఉంటే దైవజనుడు ప్రశాంతంగా నిద్రపోగలడు. అది రహస్యం. అది మీరు ప్రార్థించే వాళ్ళ, సతాయించే వాళ్ళ? సతాయిస్తే ఆయనకి నిద్ర ఉండదు, సతాయిస్తే ఆయనకు ముద్ద తెలియదు. కనుక ప్రార్థించే వాళ్ళు ఉంటే హాయిగా నిద్రపోతాడు దైవజనుడు. గట్టిగా స్తోత్రం. ఇంక నిద్రపోతున్నప్పుడు దేవదూత వచ్చి చెరసాల్లోకి వెళ్ళి, బాబు పాస్టర్ గారు దా లేవండి, గాఢ నిద్రలో ఉన్నాడు పేతురు, బాబు నాయన లే. ఉలిక్కి పడేసాడు. ఏంటి ఇలా వచ్చావు? ఏంటి ఇలా? మీ సంఘం అసలు మామూలు సంఘాన్ని పెట్టుకున్నావు నువ్వు? ఏం ప్రార్థన చేస్తున్నావు? దేవుడు అర్జెంటుగా బయటికి తీసుకురామని నమ్మకపోయాడు అర్జెంటుగానే అని చెప్పి ఏమంటే చెరసాల నుంచి పేతురుని తీసుకొచ్చి బయట వదిలేశాడు. దేవుని స్తోత్రం. సంఘం ప్రార్థిస్తే దేవుడు ఏమంటే కాపరికి ఉన్న కీడులన్నీ తొలగిస్తాడు. మీకు ప్రార్థన చేసి మేము కీడు తెచ్చుకుంటున్నాం, మరలా మీరు ప్రార్థన చేసి మా కీడును మీరు చేయాలి. కనుక మీరు ప్రార్థన చేయాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు సంఘాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. చాలా విషయాలు చెప్పాను, మిమ్మల్ని అందరినీ టైం అయిపోయింది. కనుక ఈ రాత్రి వింటున్నారా? ఆదిమ సంఘం ఎందుకు చల్లారిపోలేదో చాలా విషయాలు మీతో చెప్పాను. నేటి సంఘాలు ఎందుకు చల్లారిపోతున్నాయంటే ఆదిమ సంఘంలో ఉన్న ఏ లక్షణం నేటి సంఘాల్లో లేదు. కానీ కరప సంఘం అలా ఉండడానికి వీలు లేదు. జాగ్రత్త పడదాం, దేవుని మీద ఆధారపడదాం, దైవ సంఘాన్ని, దేవుని సన్నిధిని, దైవజనుడి యొక్క పరిచయాన్ని గుర్తిద్దాం. నేను మళ్ళా చెప్తున్నాను, ఇంకా 6 రోజులే ఉంది. కలవని ప్రతి చెయ్య ఈ కార్యక్రమాల్లో కలిసి తీరాలి. ఎందుకంటే చాలామంది సేవకులు వచ్చి ఇక్కడ వాక్యాలు చెప్పారు. ఎన్ని దీవెనలు ఉంటాయి అనుకున్నారు? అవన్నీ మీరు పొందుకుందురుగాక. అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి, ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి ప్రార్థనలో ఉండండి. ఒక్క నిమిషం ప్రార్థనలో ఉండండి, కళ్ళు మూసుకోండి. అమ్మ ఎవరు అనాలోచనగా ఉండొద్దండి, ప్రార్థనలో ఉండండి. ఎవరు అటు ఇటు చూడద్దు, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ఒక 2 నిమిషం చిన్న ప్రేయర్ చేసి ముగించి అంటే బస్సు టైం అయిపోద్ది వాళ్ళకి. చిన్నగా చేసి